నిన్నటి శ్లోకాలు చూడండి 3, 4. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధ ప్రముచ్యతే సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఓ అర్జున, అసలు నిజమైనటువంటి సన్యాసి ఎవరో తెలుసా నీకు? కేవలం కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన సన్యాసిగాడు. అలాగే జీవితంలో ఎదురు దెబ్బలు తిని విరక్తి చెంది ఇల్లు వాకిలి వదిలిపెట్టి భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళినంత మాత్రాన అతడు కూడా సన్యాసిగాడు. ఎవరైతే దేనిని ద్వేషించకుండా అలాగే దేనిని కోరకుండా తన యొక్క అంతరంగం నుంచి ఈ రాగద్వేషాలు అనేటువంటి దుష్ట గుణాలు రెండింటిని కూడా బయటికి తరిమివేసి నిర్లిప్తంగా లోక కళ్యాణ కాంక్షతో కర్మలు చేస్తూ ఉంటాడు, లేదా ఏ కర్మలతోనూ పని లేకుండా కేవలంగా సంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు, అదిగో అతడే నిత్య సన్యాసి, అతడే నిజమైనటువంటి సన్యాసి. అంతేకాదు శీతోష్ణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు మొదలైనటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వంద్వాలన్నీ కూడా విడిచిపెట్టినటువంటి వాడే బంధాల నుంచి తప్పించుకోగలుగుతాడు. ఈ బంధాల నుంచి బయటపడాలి అంటే ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా సమభావంతో చూడగలిగేటువంటి స్థితి రావాలి. అదిగో అటువంటి వాడు నిత్యమైనటువంటి సన్యాసి. ఇటువంటి స్థితి అంత తేలిగ్గా లభించేది కాదు, ఇది చాలా కష్టసాధ్యమైంది. ఇంత కష్టమైనటువంటి సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టమైనదా అని అంటావేమో, అదేమి కాదు. రెండు కూడా వేరు ఫలితాలను ఇచ్చేటువంటివి కాదు. రెండు వేరు అనుకునేటువంటి వాళ్ళు అవివేకులు, అజ్ఞానులైనటువంటి వాళ్ళు. పండితులైనటువంటి వాళ్ళు అలా అనరు. ఎందుకంటే ఈ రెండింటిలో దేనిని చక్కగా ఆచరించినా రెండిటి యొక్క ఫలితం కూడా వస్తుంది. కనుక ఇదే అదే అనేటువంటి విషయంలో ఫలితంలో మాత్రం ఏ తేడా లేదు. అయితే నీ స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిని బట్టి నువ్వు ఏది అనుసరించాలా అనేది నిర్ణయం చేసుకోవాలి. ఎందుకనంటే సన్యాసంతో కూడినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారిని సాంఖ్యులు అని అంటారు. ఆ సాంఖ్యులు ఎవరంటే ఏకాంతంలో ఉండి ఆత్మచింతన చేస్తూ నిరంతరము కూడా ఆత్మలోనే రమిస్తూ అలా స్వస్థితిలో, మోక్షస్థితిలో, ఆత్మస్థితిలో అలా ఉండిపోతారు. అదే మోక్షం. ఇక కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందినటువంటి వాళ్ళు సద్గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది తగినటువంటి సాధనలు చేసి ఆత్మస్థితిలో, మోక్షస్థితిలో ఉండిపోతారు. కాబట్టి ఇద్దరు కూడా మోక్షస్థితిలో ఉండిపోయేవారే. కనుక ఇరువురికి కూడా అంతిమ ఫలితం ఒక్కటే, అదే మోక్షం. కాబట్టి రెండింటికి కూడా మౌలికంగా ఏ రకమైన తేడా లేదు. అయితే ఏ యోగాన్నైనా సరే చక్కగా ఆచరించాలి. అలా చక్కగా ఆచరించినప్పుడే దాని యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతుంది అని భగవానుడు చెప్పటం జరిగింది. ఇప్పుడు అర్జునుడు మరొక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఓ కృష్ణ, ఏ ఒక్కదాన్ని ఆచరించినా రెండింటి ఫలం వస్తుందని అంటున్నావు కదా, అంటే రెండు కూడా వేరు ఫలితాలను ఇచ్చేవా లేక ఒక్కటే ఫలితాన్ని ఇచ్చేవా? ఈ సందేహం కూడా తీర్చు అన్నట్టుగా
ఆయన ముఖాన్ని పెడితే అది గమనించి భగవానుడు 5వ శ్లోకంలో మరి ఈ రెండు కూడా వేరువేరు ఫలితాలను ఇచ్చేవా ఒకే ఫలితాన్ని ఇచ్చేవా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ శ్లోకం చూడండి. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి స పశ్యతి యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి స పశ్యతి. యత్ స్థానం సాంఖ్యై ప్రాప్యతే, ఏ స్థానాన్ని సాంఖ్యులైనటువంటి వాళ్ళు పొందుతారో తత్ ఆ స్థానాన్ని యోగై అపి కర్మయోగులైనటువంటి వాళ్ళు కూడా గమ్యతే చేరుకుంటారు. ఏ స్థానాన్ని అంటే ఆ మోక్ష స్థానాన్ని, ఏ స్థానం అని అంటే మోక్షస్థానం, ఏ స్థానాన్ని సాంఖ్యులైనటువంటి వాళ్ళు పొందుతారో అదే స్థానాన్ని ఈ కర్మయోగులైనటువంటి వాళ్ళు కూడా చేరుకుంటారు. సాంఖ్యంచ యోగంచ, ఈ సాంఖ్యము యోగము అంటే కర్మయోగము ఈ రెండు కూడా ఏకం ఒక్కటే అని పశ్యతి, ఎవరైతే చూడగలుగుతారో సహా పశ్యతి, అటువంటి వాడే నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాడు, అటువంటి వాడే నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఎవరన్నా కళ్ళు ఉన్నటువంటి వాడినే ఆ ఉన్నటువంటి దాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోలేకపోతే నీకు కళ్ళు లేవారంటాం. అదిగో ఇక్కడ భగవానుడు కూడా అదే, పశ్యతి సపశ్యతి, ఎవరిలా చూడగలుగుతారో వాళ్ళే నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాళ్ళు. అలా చూడలేనటువంటి వాళ్ళు గుడ్డి వాళ్ళ కింద లెక్క అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇది తిరగేస్తే రెండో పక్కన వచ్చేటువంటి అర్థం. అంటే సాంఖ్యం ద్వారా ఏ స్థానాన్ని పొందుతారో కర్మయోగం ద్వారా కూడా ఆ స్థానాన్నే పొందుతారు. ఈ సాంఖ్యము యోగము ఈ రెండు కూడా ఒక్కటే అని ఎవరైతే చూడగలుగుతారో వాడే నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాడు. ఈ రెండు కూడా వేరు వేరు చూడగలిగినటువంటి వాడు అజ్ఞాని, దృష్టి లేనటువంటి వాడు, అంటే సమ్యక్ దృష్టి లేనటువంటి వాడు, సరైనటువంటి దృష్టి లేనటువంటి వాడు అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సాంఖ్యులు పొందేటువంటి స్థానం ఏమిటి? యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. యత్ స్థానం సాంఖ్యై ప్రాప్యతే, ఏ స్థానాన్ని పొందుతారు సాంఖ్యులైనటువంటి వాళ్ళు అని అంటే పరమాత్మ స్థానాన్ని పొందుతారు. ఎందుకంటే తాము పరమాత్మ కన్నా వేరు కాదు, తాము పరమాత్మ స్వరూపులమే. తాము అని అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటిని కాస్త పక్కన పెట్టేస్తే మిగిలినటువంటిది లేదా వీటన్నిటికి కూడా ఏ చైతన్యాన్ని, ఏదైతే చైతన్యాన్ని ఇస్తున్నదో ఆ చైతన్యం అదే నేను, ఆ చైతన్యం పరమాత్మ, ఆ పరమాత్మే నేను అనేటువంటి నిశ్చితమైనటువంటి అనుభవాన్ని పొందుతారు వాళ్ళు. నిశ్చితమైనటువంటి భావాన్ని పొందిన తర్వాత ఆ అనుభవం వస్తుంది. ఇక కర్మలు చేస్తూ కర్మఫలం మీద ఆసక్తి లేకుండా భగవదార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ చిత్తశుద్ధిని పొందినటువంటి వాళ్ళు, అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా లేదా కర్మఫలం మీద ఆసక్తి లేకుండా ఇలా నిష్కామమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే చిత్తశుద్ధి. ఎప్పుడైతే ఈ చిత్తం శుద్ధమైందో, చిత్తం ఎందుకు శుద్ధమవుద్ది? ఎప్పుడు చెప్పుకుంటానే ఉన్నాం చిత్తశుద్ధి చిత్తశుద్ధి. ఎందుకు శుద్ధమవుద్ది అంటే లోపల నుంచి కర్మలు చేయాలనేటువంటి ప్రేరణ మనకి ఎందుకు వస్తున్నదంటే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల వల్ల. అంటే ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, భోగాలు అనుభవించాలి, అందరికంటే బాగుండాలా, ఇంకా ఇంకా బాగుండాలా, అసలు అన్ని దేశాల్లో వాళ్ళకంటే నేనే బాగుండాలా, ఇలా రకరకాలైనటువంటి కోరికలతో, ఇలా అంతులేనటువంటి ఆశలతో
మానవుడు ఉంటాడు కాబట్టి ఈ ఆశల్ని కోరికల్ని నెరవేర్చుకోవటం కోసం నిరంతరం కూడా కర్మలు చేస్తూ ఉంటాడు. ఇలా కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుందనంటే ఆశలు తీరుతూనే ఉంటాయి, కానీ కొన్ని తీరిన వాటి కోసం ఏడుస్తాడు. ఒకవేళ తీరిని అనుకో కొత్త కోరికలు పుడతాయి, కొత్త ఆశలు పుడతాయి, వాటి కోసం ఏడుస్తాడు. ఈ ప్రకారంగా ఎప్పుడు కూడా మనస్సు ఎప్పుడు చెలుస్తూనే ఉంటుంది, ఎప్పుడు మనస్సు అలజడులతో ఆందోళనలతో అశాంతితో ఉంటుంది. ఈ అశాంతితో ఉన్నప్పుడు చిత్తం అశుద్ధంగా ఉన్నట్టు, శుద్ధంగా ఉన్నట్టుగా. కాబట్టి ఈ అశాంతి కనుక పోవాలి అని అంటే నిష్కామంగా కోరిక లేకుండా లేదా ఏ కర్మఫలాన్ని ఆశించకుండా కర్మలు చేయటం కనుక అలవడినట్లయితే, ఎలా అలవడుద్ది అని అంటే దానికి మనకు 4వ అధ్యాయంలో చెప్పారు. అంటే భగవంతుడిని నీ మనస్సులో నిలుపుకొని, ఇలా భగవంతుడిని మనస్సులో నిలుపుకొని ప్రాపంచికమైనటువంటి విషయాల మీద వ్యామోహాన్ని వదిలిపెట్టి మనం కనుక నిరంతరము మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవంతుడిని స్మరిస్తూ భగవదార్పణ బుద్ధితో కర్మలు కనుక చేస్తూ ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి కోరికలు ఆశలు క్రమేణా అవి తగ్గిపోతూ ఉంటాయి. ఆ స్థానం పరమాత్మ చేత ఆక్రమించబడుతుంది. పరమాత్మ ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆక్రమించాడో ఇక నీకు అలజడులకి ఆందోళనలకి ఆస్కారం లేదు, పరమ ప్రశాంతంగా ఉండటానికి వీలు ఉంది. ఆ విధంగా నిష్కామ కర్మయోగం అనేటువంటిది నీకు చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో, చిత్తశుద్ధి కలిగినప్పుడు బుద్ధి సూక్ష్మమవుతుంది. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మమైందో జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి అర్హత సంపాదిస్తుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని అందుకున్నావో, అప్పటికే భగవంతుడి మీద భక్తి ఏర్పడిందో, అప్పటికే నీ హృదయం అంతా కూడా భగవంతుడితో నిండి ఉందో, ఆ భగవంతుడికి దగ్గర కావాలని, భగవంతుడితో ఐక్యం కావాలని నీకు తీవ్రమైనటువంటి తపన కలుగుద్ది. ఆ తపన కారణంగా నిరంతరము కూడా నువ్వు నేర్చుకున్నటువంటి పరమాత్మ తత్వం, ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే అలా అనుభవంలోకి తెచ్చుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావో, ఆ చిత్తం శుద్ధమైన తర్వాత ఆ శుద్ధమైనటువంటి బుద్ధితో, ఆ ధ్యానానుకూలమైనటువంటి బుద్ధితో నీవు గనక ఈ సాధన చేస్తూ ఉన్నట్లయితే ఒకనాటికి నీవు ఖచ్చితంగా నీ స్వస్థితి అయినటువంటి ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో నిలిచిపోతావు. అంటే ఇప్పుడు కూడా నేను పరమాత్మని అనేటువంటి అనుభవంలో నిలిచిపోతావు. మరి సాంఖ్యులైనటువంటి వాళ్ళు నేను పరమాత్మ కన్నా వేరు కాదు, నేను పరమాత్మని అనేటువంటి స్థితిలో ఉన్నారు. మరి కర్మయోగంలో ఉన్నటువంటి వాళ్ళు, కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాళ్ళు చిట్టు చివరికి అంతిమంగా నేను పరమాత్మనే, పరమాత్మ కంటే నేను వేరు కాదు అనేటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానంలో, నిశ్చయమైనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. అంటే కర్మయోగులకి సాంఖ్యులకి అంతిమ ఫలితం ఒక్కటే, అదే మోక్షం. కాకపోతే సాంఖ్యం అనేటువంటిది సాక్షాత్ సాధనం. అంటే సాంఖ్యం ద్వారా వెంటనే మోక్షాన్ని పొందుతారు. మరి కర్మయోగం ద్వారా పరంపరా సాధన. పరంపరా సాధనం అని అంటే కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారా మోక్షస్థితి. ఈ ప్రకారంగా పరంపరా సాధనం అవుతుంది. మనం అమెరికా వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? మద్రాసులోనో బొంబాయిలోనో ఫ్లైట్ ఎక్కాలి. మరైతే మన ఇంటి దగ్గర నుంచే ఫ్లైట్ ఎక్కుతామా? ఇంటి దగ్గర నుంచి ఎక్కడానికి వీలు. ఆ బొంబాయి కానీ మద్రాసు కానీ మనం బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కితే ఆ అమెరికా చేరుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మోక్షం అనేటువంటి అమెరికాని కనుక చేరుకోవాలని అంటే మోక్షాన్ని అమెరికాతో పోల్చి ఏదో మోక్షాన్ని తక్కువ చేసామనుకో, బాగా అర్థం కావడం కోసం ఈ మోక్షం అనేటువంటి దాన్ని మనం కనుక అందుకోవాలి అని అంటే సాంఖ్యం అనేటువంటిది సాధనం, అది విమానం. సాంఖ్యం అనేటువంటి ద్వారా మనం అందుకోగలుగుతాం. అయితే ఆ సాంఖ్యం అనేటువంటిది ఒక్కసారిగా అందుకోవడం సాధ్యమవుద్దానంటే కాదు. అందుకని ఏం చేయాలి? సాంఖ్యాన్ని ఆచరించాలి అని అంటే చిత్తశుద్ధి కావాలి. కాబట్టి ఆ చిత్తశుద్ధి కోసమని కర్మయోగాన్ని ఆచరించాలి. కాబట్టి కర్మయోగం అనేటువంటి రైలు ద్వారా సాంఖ్యం అనేటువంటి ఫ్లైట్ ఎక్కి అదిగో ఆ మోక్షం అనేటువంటి స్థానాన్ని మనం చేరుకుంటాం. ఇలా ఈ రెండు యోగాలు కూడా మనల్ని ఒక్కచోటికి చేర్చి, నువ్వు రైలు ఎక్కినా ఫ్లైట్ ఎక్కినా మొత్తం ఎక్కడికి పోద్దానంటే చివరికి నువ్వు చేరాల్సినటువంటి గమ్యస్థానం చేర్చడానికి
ఈ ప్రకారంగా ఎవరైతే రెండింటిని కూడా ఒకే ఆ మోక్షం అనేటువంటి దాన్ని అందుకోవటానికి ఉపయోగపడేవి అని ఎవరైతే గమనిస్తారో వాళ్ళే నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళంతా సరైనటువంటి దృష్టి లేనటువంటి వాళ్ళు. పశ్యతి సపశ్యతి అన్నారు ఇక్కడ. ఇదొక అద్భుతమైనటువంటి పదం. ఎవరైతే ఇలా చూస్తారో వాళ్ళే చూపు కలిగిన వాళ్ళు, ఎవరైతే ఇలా చూడరో వాళ్ళు సరైనటువంటి చూపు లేనటువంటి వాళ్ళు అని. అంటే ఇక్కడ పశ్యతి అనేటువంటి పదాన్ని శాస్త్రీయమైనటువంటి పారిభాషిక పదంగా ఉపయోగించారు. ఎందుకంటే శాస్త్రీయమైన పారిభాషిక పదం అని అంటే పశ్యతి అంటే అర్థం ఏమిటి? చూడటం. ఎప్పుడైనా పరమాత్మను చూడటం కుదురుద్దా? ఈ కళ్ళతో చూడటం అంటే కళ్ళతోటే చూసేది కుదరదు. మరి మోక్షం అనేటువంటిది కూడా ఎవరైనా కళ్ళతోటి చూస్తారా? అది కూడా ఎప్పుడు చూసేది కాదు. మరి చూడటం అనేటువంటి పదాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించారు? పశ్యతి మనకు కూడా మామూలుగా మనం చెప్తాం ఆత్మ సాక్షాత్కారం అని అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఎదురుగా అదిగో సినిమాల్లో చూపించినట్టుగా టక్కర అట్లా వచ్చి ఒక ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడే, అలా ఆత్మ అనేటువంటిది మన ఎదురుగా సాక్షాత్కారం అవుద్దా? ఆత్మ మన ఎదురుగా కనుక సాక్షాత్కారం అయితే మనం ఎవరు అవుతాం? ఆత్మని చూసేవాడి అవుతాం. కనుక ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి పదం ఏమిటంటే ఆత్మ అట్లా సాక్షాత్కరించేది కాదు, ఆత్మని నువ్వు అట్లా చూడటానికి వీల్లేదు. కానీ ఇక్కడ చూడటం అనేటువంటి పదాన్నే కదా ఉపయోగించింది. పశ్యతి సపశ్యతి అని 2 సార్లు పశ్యతి పశ్యతి అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే ఆత్మానుభూతిని నువ్వు ఎంత చక్కగా అనుభూతి చెందుతావో చెప్పటానికి ఈ పశ్యతి అనేటువంటి మాట ఉపయోగించారు. అంటే కళ్ళతో నువ్వు ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని ఎంత స్పష్టంగా చూస్తావో అంత స్పష్టంగా నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఏమండి ఈ పరమాత్మని ఇంద్రియాలు తెలుసుకోలేవు, శరీరం తెలుసుకోలేదు, మనసు తెలుసుకోలేదు, బుద్ధి తెలుసుకోలేదు, ప్రాణాలు తెలుసుకోలేవు, ఏమి తెలుసుకోలేవు అని అంటున్న తర్వాత ఏమి తెలుసుకోకపోతే ఇంకెందుకయ్యా ఇంకా తెలుసుకోవటం కోసం ఇంత తంటాలు పడతాం, జన్మలు ఇంత తంటాలు పడతాం ఎందుకు అనేటువంటి సందేహం మనకు రావచ్చు. ఆ సందేహాన్ని తీర్చడం కోసమని ఇక్కడ భగవానుడు ఏం చేస్తున్నా అంటే ఈ పశ్యతి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో కలిగిందిలే అని అనుకోవటం కాదు. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, కాస్త ధ్యానంగానే బాగా గురించి నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది అనిపిస్తుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అయింది అని అంటే ఏదో ఊరికి అనిపించడం కాదు, ఎట్లా అయితే మనం ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని స్పష్టంగా మన కళ్ళతోటి చూసి ఓహో ఇది ఫలానా వస్తువు అని మనం అనుకుంటున్నామో ఆ ప్రకారంగా ఆత్మ సాక్షాత్కారం కనుకైతే అదిగో నేను ఆత్మను అనేటువంటి విషయం నిర్ద్వందంగా నిశ్చలంగా నిశ్చయంగా ఇంకా ఏ రకమైనటువంటి సందేహం లేకుండా సందేహాతీతంగా మనకు అనుభవానికి వస్తుంది. ఆ మాటను చెప్పడం కోసమే ఇక్కడ పశ్యతి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి ఒక వస్తువుని స్పష్టంగా మనం ఎట్లయితే చూస్తామో ఆ ప్రకారంగా ఆత్మానుభూతి అనేటువంటిది అంటే నేను ఆత్మను అనేటువంటి అనుభూతి ఆ ప్రకారంగా కలుగుద్ది. ఇక్కడ సాంఖ్యయోగాన్ని కర్మయోగాన్ని రెండింటినీ ఒక్కటే అని అంటున్నారంటే అసలు భేదమే లేదని కాదు. ఎందుకనంటే ఈ ఒకదాని తర్వాత ఒకటి అభ్యసించాల్సినటువంటి భేదం ఉంది. కానీ భేదం ఉన్నట్టుగా ఎవరినైనా చూస్తే వాడు సరైన చూపు కలిగినటువంటి వాడు కాదన్నారు కదా. అందుకని ఏమంటే నాకెందుకు ఈ బాధ, నేను గుడ్డోడు ఎందుకు కావాలా, రైట్ అన్నీ ఒకటే అని అంటాం కాదు. ఏం పర్వాలేదు, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు కూడా ఒక్కచోటికే నేను తీసుకెళ్లేవే అయినప్పటికీ కూడా ఈ రెండు కూడా ఏది ఎప్పుడు ఆచరించాలనే దాంట్లో మాత్రం తేడా ఉంది. ఎందుకంటే ముందుగా కర్మయోగాన్ని ఆచరించాలి. కర్మయోగాన్ని ఆచరిస్తేనే మనస్శుద్ధి అవుద్ది. మనసు శుద్ధి అయితేనే మనం కర్మ సన్యాసంలో ప్రవేశిస్తాం. కర్మ సన్యాసంలో ప్రవేశిస్తే మోక్ష ప్రాప్తికి అర్హత వచ్చినట్టు. కాబట్టి ఆత్మజ్ఞానం ధ్యానానికి ఆత్మజ్ఞానానికి మనం అర్హత పొందాలి అని అంటే ముందు చిత్తశుద్ధి కావాలి. అందుకని కర్మయోగాన్ని ఆచరించాలి. ఇక ఈ జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా ఈ సాంఖ్యం ద్వారా ఆత్మ విచారణ ద్వారా మనం ఆత్మానుభూతిని పొందడానికి వీలవుతుంది. అంటే ఫలితం రీత్యా రెండు ఒక్కటే, కానీ ఆచరణ రీత్యా ఒకదాని తర్వాత ఒకటి ఆచరించాల్సింది. ఇప్పుడు ఎవరిలో అయితే జ్ఞాననిష్ట ఉందో, ఎవరిలో జ్ఞాననిష్ట అని అంటే అర్థం ఏంటంటే
ఎవరైతే నేను ఈ జ్ఞానాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవటమే నా జీవిత లక్ష్యం, దీనికోసం నేను ఏమైనా చేస్తా, ఏమైనా త్యాగం చేస్తాను, దేన్నైనా విడిచిపెడతాను, నాకు కావాల్సింది ఆత్మజ్ఞానమే అని ఈ జన్మలో ఎవరైతే బాగా నిష్ఠ కలిగి ఉన్నారో, బాగా నిశ్చయం కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళందరూ పూర్వంలో కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాళ్ళు. అలా కాకుండా ఎవరైతే ఇప్పుడు ఈ జన్మలో కర్మయోగాన్ని ఆచరించాలి అని కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తర్వాత జన్మలో ఈ జ్ఞాన నిష్టలో ఉంటారు. అంటే ఈ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి భావనలో ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఈ రెండిట్లో ఉన్నటువంటి స్వల్ప భేదం ఏమిటో, రెండిట్లో ఉన్నటువంటి సామ్యం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మరి రెండూ ఒక్కటే ఫలితాన్ని ఇస్తాయి అన్నారు కదా, మరి రెండూ ఒక్కటే ఫలితాన్ని ఇస్తే ఎందుకయ్యా ఈయన ఈ రెండు చెబుతాడు, ఏదో దాన్ని ఆచరిస్తే సరిపోద్దిగా అని అనుకోవచ్చు. అలాంటి సందేహం అర్జునుడికి కానీ ఎవరికైనా రావచ్చు. ఆ సందేహాన్ని కూడా తీర్చడం కోసం భగవానుడు ఇక్కడ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూడండి. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. మహాబాహో, ఓ గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా, ఓ అర్జున. అర్జునుడు అంటే గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు. అర్జునుడే కాదు, ఇంకా ఉన్నారు చాలామంది గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు. ఇక్కడ ఎదురుగా అర్జునుడు ఉన్నాడు. ఎందుకని అర్జునుడిని గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు అన్నారంటే, ఆయన 2 చేతులతోటి కూడా గాంధీవం నుంచి బాణాలు సంధించగలిగినటువంటి వాడు. అంతేకాకుండా పూర్వకాలంలో చాలామంది కూడా ఆజానుబాహువులు అని అంటారు. అంటే మోకాళ్ళు దాటిన దాకా చేతులు వస్తాయి అని అంట. నిలబడి చేతులు కనుక కిందకి వేలాడేస్తే మోకాళ్ళని తాకి కొంచెం కిందకు కూడా వస్తాయి. అందుకని వాళ్ళని ఆజానుబాహువులు. ఇక్కడ కూడా మహాబాహు అని అంటే గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా అంటే ఆజానుబాహుడు అని. రెండవది బలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడా, ఎందుకంటే యుద్ధంలో ఎటువంటి వాళ్ళైనా సరే ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు కదా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఓ మహాబాహు అని. అయితే దీంట్లో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటంటే, ఈ చేతులు గట్టిగా ఉంటే లాభం లేదయ్యా, నీ గట్టితనం చూపించాల్సింది దేంట్లోనంటే ఇదిగో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటంలో. ఇక్కడ చూపించు నీ బలమేమిటో అనేటువంటి మాట కూడా లోపల నుంచి కొద్దిగా అట్లా పొడుస్తున్నట్టుగా ఓ మాట కూడా ఉంది. అయోగత, ఓ మహాబాహో అయోగత అంటే కర్మయోగాన్ని ఆచరించకుండా. అయోగత యోగ అయోగ అంటే కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాస తు సన్యాసాన్ని, కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాసాన్ని పొందాలి అని అంటే ఆప్తం దుఃఖం. సన్యాసాన్ని కనుక పొందాలంటే చాలా కష్టం. ఇక్కడ దుఃఖం అంటే చాలా కష్టం అని అర్థం. యోగయుక్త మరైతే ఏం చేయాలి? యోగయుక్త కర్మయోగంతో కూడుకున్నటువంటి వాడివి అంటే కర్మయోగాన్ని ఆచరించి ముని మననశీలుడు కనుకైతే బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. బ్రహ్మ ఆ బ్రహ్మ పదవిని, ఆ మోక్ష పదవిని అచిరేణ అధిగచ్చతి. అచిరేణ అచిర కాలంలోనే శీఘ్రమే అధిగచ్చతి పొందుతావు అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. అయ్యా కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాసాన్ని పొందటం సాధ్యం కాదు. ఎవరైతే కర్మయోగాన్ని ఆచరించి ఆ తర్వాత చిత్తశుద్ధి పొందిన తర్వాత జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మననశీలుడివై అంటే నిరంతరం కూడా శ్రవణ మననాలతో ఆ మననశీలుడివైతే
నువ్వు అచల కాలంలోనే ఆ బ్రహ్మాన్ని పొందుతావు అని భగవానుడు ఇక్కడ ఓ బ్రహ్మాండమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాట మనకి వదులుతూ ఉన్నారు. ఎందుకంటే లోకంలో చాలామంది మోక్షం అంటే ఎప్పుడు వచ్చుద్దానండి అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళేమో నిజంగా కాస్త ఆ మోక్షం అంటే అర్థం చేసుకున్నాడు. కొంతమంది మాకు ఇప్పటికే వచ్చేసిందని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు ఏం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే వస్తా ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. అంటే అదేదో అవతలంటే మన జేబులో వచ్చి పడ్డట్టుగా. కాబట్టి వీళ్ళందరూ తెలిసినటువంటి వాళ్ళుగా, తెలిసినటువంటి వాడికి ఏమిటంటే మోక్షం చాలా దూరం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అంత దూరంలో ఉన్నటువంటి మోక్షాన్ని నువ్వు కనుక అందుకోవాలి అని అంటే ఏం చేయాలి? యోగయుక్త ముని, అంతే. నువ్వు యోగయుక్తుడివిగా మునివిగా. యోగయుక్తుడు అంటే కర్మయోగాన్ని ఆచరించు. కర్మయోగం ద్వారా నీ చిత్తం శుద్ధి చేసుకో. ఆ తర్వాత ఏం చేస్తావు? చిత్తం శుద్ధమైపోయిన తర్వాత అప్పుడు నీ బుద్ధి బాగా సూక్ష్మంగా పనిచేస్తుంది కనుక ఓ సద్గురువు ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేయి. బాగా శాస్త్రాలన్నింటినీ కూడా తెలుసుకో. అలా తెలుసుకొని వాటిని మళ్ళీ 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 మననం చేసి నీ సొంతం చేసుకో. ఎందుకనంటే శాస్త్రాన్ని శ్రవణం చేసినప్పుడు ఏమవుతుందంటే తెలియని విషయం తెలుస్తుంది. మననం చేసినప్పుడు ఏమవుతుందంటే తెలిసిన విషయం రూఢిపడుద్ది. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలంటే విషయాన్ని తెలుసుకోవాలి, అలాగనే రూఢిపడాలి. అందువల్ల ఈ శ్రవణ మననాలు చేసి నువ్వు మననశీలుడు అయితే, అంటే నిరంతరము కూడా ఆత్మలోనే రమిస్తూ ఉన్నట్లయితే, అంటే నిరంతరము కూడా నేను ఆత్మని అనేటువంటి భావనలో కనుక ఉన్నట్లయితే, అంటే ఆత్మ నిష్ఠలో ఉన్నట్లయితే, ఆత్మ భావనలో కనుక ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా అచిరేణ అధిగచ్చతి బ్రహ్మ, అచిర కాలంలోనే ఆ బ్రహ్మాన్ని అందుకుంటావు అని ఇక్కడ భగవానుడు చాలా ఒక ప్రోత్సాహకరమైనటువంటి పదాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కర్మయోగము, కర్మ సన్యాసం రెండు కూడా శ్రేయస్సు కలిగించేటువంటివే అయినప్పటికీ కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది అర్జున అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. అయితే కర్మ సన్యాసం అంత శ్రేష్టం కాదనుకుంటాడేమో. ఎందుకంటే కర్మయోగము కర్మ సన్యాసం రెండు శ్రేష్టమైనటువంటివే అయినా కర్మ సన్యాసం కన్నా కర్మయోగం శ్రేష్టం అన్నాడు కాబట్టి ఓహో అది శ్రేష్టం కాబట్టి ఇదేమైనా తక్కువదనుకుంటాడేమో అని చెప్పి రెండు యోగాలు కూడా ఒకే ఫలితాన్ని ఇస్తాయి. రెండిట్లో ఏమీ తేడా లేదు. రెండు మోక్ష సాధకాలే. రెండు వేరువేరుని భావించకూడదు. అలా వేరువేరుని భావించావా, అలా భావించినటువంటి వాడు నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు కాదు. అలాంటి వాడు బాలుడు, అంటే అవివేకుడు, అజ్ఞాని. కనుక రెండు ఒక్కటే భావించినటువంటి వాడే పండితుడు. పండితుడు వీటిలో భేదాన్ని చూడడు అని తెలియజేశాడు. ఇంతవరకు విన్న తర్వాత అర్జునుడు ఈ రెండు కూడా ఒకే ఫలితాన్ని ఇస్తున్నాయి అంటున్నారు కదా, అలాంటప్పుడు సాక్షాత్ మోక్ష సాధనమైనటువంటి కర్మ సన్యాసాన్ని లేదా జ్ఞానాన్ని లేదా సాంఖ్యాన్ని సరాసరిగా ఎందుకు నేను తెలుసుకొని ఆచరించకూడదు, అలా ఆచరించి మోక్షాన్ని పొందకూడదు? ఏం చెప్తున్నావు? సరాసరి నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటిది సాంఖ్యము అంటే జ్ఞానము లేదా సన్యాసము అని చెప్తున్నావు. మరి దాంట్లో నేను ఆచరించి మోక్షాన్ని పొందొచ్చు కదా. మధ్యలో ఈ కర్మయోగం అనేటువంటిది ఎందుకు? పైన కర్మయోగమే శ్రేష్టమైందని కూడా చెబుతున్నావు ఎందుకు? నువ్వు అది ఆచరించవయ్యా అర్జున, నీకు బాగా శ్రేయస్సు కలుగుతుంది అని ఎందుకు చెబుతున్నావు? ఎందుకైనా నన్ను ఇట్లా తికమక పెడతావు? అదేమో మోక్షాన్ని ఇస్తుందంటివి, ఇదేమో ఆచరించమంటా ఉంటివి. ఎందుకని ఇట్లా నన్ను గందరగోళం చేయటం? హాయిగా అది ఆచరిస్తే సరిపోతుంది కదా అనేటువంటి సందేహం ఇక్కడ అర్జునుడికి రావచ్చునని భగవానుడు యోచించి ఈ సందేహాన్ని తీర్చడం కోసమే కర్మయోగం యొక్క ఆవశ్యకత, కర్మ సన్యాసం ఎంత గొప్పదైనా కర్మయోగం యొక్క ఆవశ్యకత అవసరం, తప్పనిసరిగా నువ్వు కర్మయోగాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఏముందో ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మానవుడి యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే మోక్షాన్ని పొందటమే. ఆ మోక్షం అనేటువంటిది ఎలా పొందడానికి వీలవుతుంది అని అంటే ఆత్మనిష్టలో ఉండటం ద్వారా, ఆత్మ భావన చేయటం ద్వారా, ఆత్మ విచారణ చేసి 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 నేను ఆత్మను అనేటువంటి భావనలో నిరంతరము ఉండటం ద్వారా ఆ మోక్ష స్థితిని పొందొచ్చు. అయితే మరి ఆ ఆత్మస్థితిలో ఉండాలంటే మరి ఆత్మ అంటే ఏమిటో తెలియాలి కదా. అంటే
ఆ ఆత్మను గురించినటువంటి జ్ఞానం కావాలి. మరి ఆత్మను గురించినటువంటి జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత ఉండొద్దు. ఆ అర్హత ఏమిటి? బుద్ధి సూక్ష్మత. మరి ఆ బుద్ధి సూక్ష్మత ఎట్లా వస్తుంది? మనసు ప్రశాంతమైతే వస్తుంది. మరి మనసు ఎట్లా ప్రశాంతం అవుద్ది? కర్మయోగాన్ని ఆచరిస్తే మనసు ప్రశాంతం అవుతుంది. అంటే మోక్షం కావాలంటే ఆత్మనిష్టలో నిలవాలా, ఆత్మనిష్టలో నిలవాలంటే ఆత్మజ్ఞానం కావాలా, ఆత్మజ్ఞానం కావాలంటే బుద్ధి సూక్ష్మత ఉండాలా, బుద్ధి సూక్ష్మత ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలా, మనసు ప్రశాంతంగా ఉండాలంటే కర్మయోగాన్ని ఆచరించాలి. ఇది ఒక వరుస. కర్మయోగాన్ని ఆచరిస్తే మనసు ప్రశాంతం అవుద్ది, మనసు ప్రశాంతమైతే బుద్ధి సూక్ష్మం అవుద్ది, బుద్ధి సూక్ష్మమైతే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటావు, ఆత్మజ్ఞానాన్ని అందుకుంటే ఆత్మనిష్టలో ఉండగలుగుతావు, ఆత్మవిచారణ చేసి ఆత్మనిష్టలో ఉండగలుగుతావు, ఆత్మనిష్టలో ఉంటే మోక్షం అనేటువంటిది కర్తలామలకు అవుతుంది. అంటే మోక్షం చివరిది, కర్మయోగం మొదటిది, మిగిలినవి మధ్యలే. అందువల్ల ఈ కర్మయోగం అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. అందువల్ల మనసు నిర్మలం ప్రశాంతం కావాలంటే కర్మయోగాన్ని నువ్వు ఆచరించక తప్పదు. నీవు అసలే రజోగుణంలో ఉన్నటువంటి వాడి, వాడిని చంపుదాం వీడిని చంపుదాం అని అనుకునేటువంటి వాడి. మరి అలాంటి వాడివి నువ్వు ఇప్పుడు ఎట్లా జ్ఞానాన్ని అందుకోగలుగుతావు? ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతావు? నిజంగా అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే కదా ఆయనకి భగవద్గీత బోధించింది. సరే ఇక్కడంటే ఏదో రండి మీరు బోధించారు, మేము విన్నాము, మీరు అంతే మేము ఇంతే, దొందే అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణుడు బోధిస్తే మరి అర్జునుడు ఎందుకు మళ్ళీ నేను మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేయవయ్యా నాకు అని అడిగింది చివరిలో. అంటే అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి దగ్గర నుంచే ఈ జ్ఞానాన్ని విన్నప్పటికీ కూడా అర్జునుడిలో ఆ బుద్ధి సూక్ష్మత లేదు. ఆ వినటానికి కావాల్సినటువంటి అర్హత, సంపూర్ణమైనటువంటి అర్హత లేదు. కొంతవరకు అర్హత కలిగించాడు భగవానుడు. ఎందుకంటే శిష్యభావం తెప్పించాడు. ఆ శిష్యభావం వచ్చిందాక ఈ నోరెత్తల శిష్య స్నేహం షాధిమాం తాం ప్రపన్నం అని ప్రపన్నుడే ఆయన కాళ్ళ మీద పడి నేను నీ శిష్యుడిని, నువ్వు ఎట్లా చేసేటట్టు వింటాను అన్న తర్వాతనే ఈ జ్ఞానాన్ని బోధించాడు భగవానుడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మనస్సు అంత ప్రశాంతంగా ఉందా? ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది, ఇదిగో వీళ్ళందరూ శత్రువులంతా రెడీగా ఉన్నారు, ఇప్పుడు నేను యుద్ధం చేయాలా మానుకోవాలా, చేస్తే వాళ్ళందరూ చస్తారే, చచ్చే వాళ్ళందరూ నా వాళ్ళే, నన్ను పెంచినటువంటి వాళ్ళు, నన్ను ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి వాళ్ళు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి వాళ్ళు, నాకు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ నేను చంపాలనా అని ఒకటేమైన దిగులు. ఈ మనస్సంతా అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి స్థితిలో విన్నాడు అర్జునుడు. అందుకనే అర్జునుడికి కూడా అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. కాకపోతే మరి సందేహాలు ఎవరికి వస్తాయి అంటే కాస్త ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి. ఏమిటంటే ఈ చెప్పినటువంటి దాన్ని మనం జాగ్రత్తగా ఆచరించాలంటే ఏమి అభ్యంతరాలు వస్తాయని ఆలోచించినటువంటి వాళ్ళకి సందేహాలు వస్తాయి. ఇక బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళకి సందేహాలు రావు. ఇక ఏం చెప్పుకున్నా మనకు ఒకటిగా ఉంటే అప్పుడు సందేహాలు రావు. కానీ ఇప్పుడు అర్జునుడికి సందేహాలు వస్తున్నాయి అని అంటే చెప్పింది చెప్పినట్టు ఆచరించాలి అనేటువంటి ఒక తపన మాత్రం ఉంది. అందుకనే ఎప్పుడెప్పుడు యుద్ధాన్ని మానేసి అలా వెళ్ళి తపస్సు చేసుకున్నామా అని పరుగులు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అట్లా పారీలా కట్టిపడేశాడు ఈ రథానికి. అందుకనే అర్జునుడికి ఇటువంటి సందేహం రావచ్చు అనేటువంటి ఉద్దేశం భగవానుడికి ఉంది. అందుకనే చిత్తశుద్ధి కలిగించేటువంటి కర్మల్ని, నిష్కామ కర్మల్ని తప్పకుండా ఆచరించాలి. అలా ఆచరించినప్పుడే కర్మల్ని సన్యసించడం కుదురుతుంది. అజ్ఞానంతో నువ్వు కనుక కర్మల్ని కనుక వదిలేసావా కష్టాల పాలు కావటమే తప్ప నీకు జ్ఞాన నిష్ట కుదరదు. కర్మయోగాన్ని ఆచరించకుండా జ్ఞానాన్ని పొందాలనుకోవటం ఎలాంటిదనంటే పునాది లేకుండా ఇల్లు కట్టాలనుకోవటం లాంటిది. కర్మయోగాన్ని ఆచరించకుండా నేను జ్ఞానాన్ని పొందాలి, నేను ధ్యానం చేస్తూ ఉంటాను, నేను ఆత్మవిచారణ చేస్తూ ఉంటాను, నాకు ఇంకేం అక్కర్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు పునాది లేకుండా ఇల్లు కట్టాలనుకునేటువంటి వాళ్ళు. ఇల్లు కట్టాలన్నా అది దీర్ఘకాలం నిలవాలన్నా పునాది ఎంతో అవసరం. అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా, ఆ ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మనిష్టలో మనం నిలిచిపోవాలన్నా
కర్మయోగ ఆచరణ అనేటువంటి పునాది కూడా అంతే అవసరం, అంత ముఖ్యం. గిన్నెను శుభ్రం చేయకుండా అన్నం కనుక వండితే అన్నం తయారవుద్ది కానీ తినటానికి పనికిరాదు. ఎందుకనంటే దాంట్లో అంత కల్మషాలు ఉంటాయి. భూమిని బాగా దున్నకుండా విత్తనం కనుక చల్లితే మొలుస్తుందా? మొలవదు. విత్తనం మంచిదే, భూమి మంచిదే, కానీ భూమిని మాత్రం నువ్వు చదువు చేయలేదు. అలా దున్నకుండా దాన్ని కనుక నాటితే నీకేం ప్రయోజనం లేదు. అలానే బట్టని ఉతికి మురికి పోయేటట్టుగా చేసిన తర్వాత, శుభ్రం చేసిన తర్వాత అప్పుడు రంగెత్తితే అద్దుకుంటుంది. కానీ ఆ మురికి గుడ్డ మీద కనుక రంగు కనుక వేస్తే ఒక్కసారి ఉతికితే ఆ మురికి ఆ రంగు రెండు పోతాయి. అదేవిధంగా కర్మయోగం ద్వారా మనసుకు పట్టినటువంటి వాసనల మకిలిని, వాసనల మురికిని వదిలించకుండా ఈ ఆత్మజ్ఞానాన్ని కనుక మనం నాటితే ఈ హృదయంలో అది నిలవదు, పొందినా నిలవదు, ఫలితాన్ని ఇవ్వదు. మనస్సు వాసనల మురికితో ఉంటే జ్ఞానం అనేటువంటి రంగు ఆ మనస్సుకు అంటదు. పూర్వకాలంలో నాటు వైద్యులు ఒక రకమైనటువంటి వైద్యం చేస్తారు. వాళ్ళు ఏ మందు ఇచ్చినా సరే, అంటే ఏదో జబ్బు చేసినప్పుడు ఆ నాటు వైద్యుడిని పిలుస్తారు. పూర్వకాలంలో ఈ ఇంగ్లీష్ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు పల్లెల్లో అసలు ఉండరు. మరి ఆ నాటు వైద్యులు కనుక పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జబ్బుకి మందు ఇచ్చినప్పుడు ముందుగా ఏం చేస్తారంటే విరోచనాలు కావడానికి మందు ఇస్తారు. ఆ విరోచనాలు కావడానికి మందిస్తే ఆ లోపల ఉన్నటువంటి కల్మషం అంతా బొద్ది, అప్పుడు ఈ మందు పట్టుద్ది. మందు పట్టి వాళ్ళ జబ్బు తగ్గుద్ది. అలా కాకుండా ఈ మందు కనుక ఇస్తే ఆ లోపల ఉన్నటువంటి కల్మషాల కారణంగా ఈ ఇచ్చినటువంటి ఔషధం వాళ్ళకి పట్టదు, అందుకని జబ్బు తగ్గదు. ఇది పూర్వకాలంలో చేసేటువంటి పని. మరి జ్ఞానం అనేటువంటి ఔషధం బాగా మనస్సుకి పట్టాలి అని అంటే నిష్కామ కర్మయోగం అనేటువంటి శుద్ధి కర్మ చేయాలి. ఇప్పుడు అక్కడ చేశారు శుద్ధి కర్మ, ఏమిటంటే లోపల ఉన్న చెడంతా కూడా బయటికి పంపించడం. అలాగే ఇక్కడ కూడా నీ లోపల ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి పోవాలి. నీ లోపల ఉన్నటువంటి అలజడి, ఆందోళన ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోవాలంటే వీటికి కారణమైనటువంటి ప్రాపంచిక వ్యామోహాలు అనేటువంటిది పోవాలి. ఇవన్నీ కనుక పోయినాయి అనుకో మనస్సు నిర్మలం అవుద్ది, ప్రశాంతం అవుద్ది. అప్పుడు జ్ఞానం అనేటువంటిది చక్కగా అతుక్కుంటుంది. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటి శుద్ధి కర్మ ద్వారా మనస్సుని శుద్ధం చేసి సిద్ధం చేసి అప్పుడు ఈ జ్ఞానాన్ని అందించాలి. ఈ ప్రపంచం అంతా కూడా దృశ్యం. ఈ ప్రపంచాన్ని చూసేటువంటి దాన్ని దృక్కు అని అంటారు. అంటే ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటిది దృక్కు. దృక్కు అంటే లేదు, పరమాత్మే. ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రపంచం, కనపడతా ఉంది ప్రపంచం. ఈ ప్రపంచం ఎందుకు కనపడతా ఉంది? ఎందుకు కనపడతా ఉందంటే ఇదంతా కూడా పరమాత్మే అలా ప్రపంచంలాగా కనపడతా ఉంది. మనకు పరమాత్మ కనపడ్డు, ఈ ప్రపంచం కనపడతా ఉంది. తాడు ఎట్టయితే పాములాగా కనపడదు, మనకు పాము కనపడుద్ది చీకట్లు, తాడు కనపడదు. అదే ప్రకారం ఇక్కడ కూడా మనం అజ్ఞానంలో ఉన్నంతకాలం ప్రపంచం కనపడుద్ది కానీ పరమాత్మ కనపడదు. కానీ ప్రపంచం దృశ్యం అయితే పరమాత్మని దృక్కు అన్నారు. దృశ్యాన్నేమో తేలిగ్గా ఈ కళ్ళతో చూస్తాం, కానీ దృక్కున ఈ కళ్ళతో చూడగలుగుతామా? ఈ కళ్ళతో చూడలేం. దృక్కును చూడాలంటే చర్మచక్షువులు పనికిరావు, జ్ఞానచక్షువు కావాలి, జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం అంటే ఇంకో నేత్రం ఉందని అనుకోబాకండి, అది తెరుద్దాం ఎప్పుడొకప్పుడు, ఏదైనా బ్లేడ్ పెట్టి చాకు పెట్టాను అనుకో. అంటే జ్ఞాననేత్రం అంటే ఏం లేదు, మనం ఆత్మజ్ఞానాన్ని పొందటమే. మన బుద్ధి ఆత్మజ్ఞానంతో నిండితే అది జ్ఞాననేత్రం అవుతుంది. కాబట్టి ఆ జ్ఞాననేత్రంతో మాత్రమే మనం దృక్కుని దర్శించగలుగుతాం. ఆ జ్ఞాననేత్రం మనకు కావాలంటే ఎంతో సాధన కావాలి, జ్ఞానార్జన చేయాలి, మనన నిధిధ్యాసన చేయాలి. జ్ఞానాన్ని ఆర్జించాలంటే శ్రవణం చేయాలి, తర్వాత గట్టి చేసుకోవాలంటే మనం తర్వాత అనుభవానికి తెచ్చుకోవాలంటే నిధిధ్యాసన. ఈ ప్రకారంగా చేయాలంటే మనసు శుద్ధం కావాలి, నిర్మలం కావాలి, చిత్తశుద్ధి కలగాలి అనేటువంటిది తప్పనిసరి అవసరం. ఆ చిత్తశుద్ధి కోసమే ఈ కర్మయోగాన్ని ఆచరించడం. ఈ కర్మయోగాన్ని ఆచరించకుండా చిత్తశుద్ధి కలగదు. కర్మయోగాన్ని ఆచరిస్తూ భగవంతుడి మీద భక్తి భావనతో గనక ఉండి ఆ భగవంతుడితో విడదీయడానికి వీల్లేనంత సంబంధం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మన యొక్క మనస్సు సంపూర్ణంగా శుద్ధి పొందినట్టు. అలా చిత్తశుద్ధిని పొంది కర్మ సన్యాసం చేస్తే
ఆత్మజ్ఞానానికి అర్హత వస్తుంది, మోక్షాన్ని అందుకోవచ్చు. ఇది ఎప్పుడు అందుకుంటామండి? అచిరేణ అధిగచ్చతి, అచిర కాలంలోనే శీఘ్రంగా అందుకోవచ్చు. అలా అందుకోవాలి అని అంటే ఇక్కడ అర్హతను కూడా చెప్పారు. ఏమిటి అర్హత? యోగయుక్త ముని అన్నారు. నువ్వు యోగయుక్తుడివి కావాలి, మునివి కావాలి. ముని అనగానే గడ్డాలు మీసాలు బాగా పెంచేసి ఒంటి మీద ఏదో చిన్న తుండుగొడ్డ ఒకటి కట్టుకొని ఎక్కడో అరణ్యాలకు పోయి దండ కమండలాలు పెట్టుకొని అలా తపస్సు చేస్తూ ఉండాలండి. ఆహా, వాళ్ళు ఎంతకాలం తపస్సు చేసిన అలా చేసుకుంటూ ఉండటమే. అది కాదు ముని అని. ముని అంటే మననశీలుడు అని. యోగయుక్తుడు అని అంటే కర్మయోగాన్ని ఆచరించేటువంటి వాడు, అంటే కర్మయోగంలో సిద్ధి పొందినటువంటి వాడు యోగయుక్తుడు. అంటే కర్మలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనస్సులో కోరికలు ఉండకూడదు, కోరికల విషవలయంలో తిరగకూడదు, ఇక రాబోయేటువంటి ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు, చేసే కర్మతో సంఘభావం ఉండకూడదు. ఇలా చేసినప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి భావన కూడా క్రమక్రమంగా తొలగిపోయి కర్తృత్వం కూడా పోయి నీ మనస్సు శుద్ధమవుతుంది. ఇది కర్మ సన్యాసం సిద్ధించాలి అని అంటే మార్గం. ఇప్పుడు అలా సిద్ధించిన తర్వాత ముని, నువ్వు మునివి కావాలి. ముని అంటే మననశీలుడు. మననశీలుడు అంటే మననం చేయాలి. మననం చేయాలి, దేన్ని మననం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని మననం చేయాలి. మరి ఆత్మజ్ఞానాన్ని మననం చేయాలి, ఆత్మజ్ఞానం తెలియాలా తెలియక్కర్లేదా? ఏమంటారు అక్కడి నుంచి వస్తువు తీసుకురానంటే అక్కడ వస్తువు ఉంటేనే నువ్వు తీసుకొచ్చేది, అసలు వస్తువు లేకపోతే ఏమైనా తీసుకొస్తావు? అంటే మననశీలుడు కావాలంటే ముందు నువ్వు మననం చేయడానికి కావాల్సిన ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అందుకని ముని అనేటువంటి పదంలో శ్రవణం మననం రెండు ఉన్నాయి. కాబట్టి శ్రవణం చేయాలి, ఆ తర్వాత మననం చేయాలి. అలా మననశీలుడైతేనే అతడు ముని అవుతాడు. ఇలా యోగయుక్తుడు మననశీలుడు కనుకైతే ఏమిటయ్యా ప్రయోజనం అంటే బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి, అనతి కాలంలోనే పరమాత్మను అందుకుంటాడు, బ్రహ్మాన్ని అందుకుంటాడు. కనుక కర్మయోగ ఆచరణ పునాది లాంటిది, అందువల్ల శ్రేష్టమైనటువంటిది అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భగవానుడు కర్మయోగం శ్రేష్టమైందని చెప్పడం వల్ల ఉద్దేశం ఏమిటంటే కర్మయోగం అనేటువంటి మెట్టు మీద నువ్వు కాలు పెడితే ఖచ్చితంగా మోక్షం అనేటువంటి ఆ సౌధాగ్రాన్ని నువ్వు చేరుకుంటావు అనే విషయాన్ని మనకి దృఢం చేయటం కోసమే ఇక్కడ కర్మయోగాన్ని, అంటే కర్మ సన్యాసం, ఇది యోగం కర్మ సన్యాస యోగం. ఈ కర్మ సన్యాస యోగంలో కర్మయోగాన్ని ఇంత గట్టిగా ఎందుకు చెప్పారనంటే కర్మయోగం లేకపోతే కర్మ సన్యాసం నువ్వు సాధించలేవు. ఈ కర్మయోగం అనేటువంటి మొదటి మెట్టు మీద కాలు పెడితే ఆ తర్వాత నువ్వు కళ్ళు మూసుకొని మెట్లెక్కి చివరికి ఆ సౌధాగ్రాన్ని, మోక్ష సౌధాగ్రాన్ని చేరతావు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయటం కోసమే భగవానుడు ఇక్కడ ఇంత గట్టిగా స్పష్టం చేస్తూ ఉన్నాడు. చిత్తశుద్ధి కలగాలి అని అంటే కర్మయోగాన్ని ఆచరించాలి. బాగానే ఉంది. కర్మలు ఆచరించేటప్పుడు మరి మనసు కల్మషం కాకుండా ఉండాలి కదా, కళంకం కాకుండా ఉండాలి కదా. ఏమండి, నువ్వు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొని నేను కర్మలు చేద్దామని అనుకున్నాను అనుకో, మధ్యలో ఏదైనా పొరపాట్లు పడుతున్నాను అనుకో, ఎక్కడన్నా అనవసరంగా ఏదో ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో దూరిపోయాను అనుకో, లేకపోతే ఏదన్నా ఆటంకం వచ్చిందనుకో, అప్పుడు నాకు కల్మషం వస్తుంది కదా, ఈ కల్మషాలు పోవు కదా అనేటువంటి సందేహం ఉంటే దానికి ఏమిటి ఉపాయం అని భగవానుడు ఇక్కడ తర్వాత శ్లోకంలో ఉపాయం చెప్తూ ఉన్నాడు. అంటే కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాంట్లో ఇక నువ్వు ఏ రకమైనటువంటి సందేహం లేకుండా చక్కగా ఆచరించగలిగి దాని యొక్క ఫలితాన్ని పొందుతావు. కనుక కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. 7వ శ్లోకంలో తర్వాత చెప్పు.